ఓం నమ శివాయ నమ. ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ. జై కొండ దేవత అంబ పలుకు, జగతంబ పలుకు, సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు, జై కొండ దేవత పలుకు. కుర్రో కుర్రు అంబవారు పలుకు తల్లి, మహాశక్తి స్వరూపిణి దేవి. ఓం నమ శివాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం కన్య రాశి ఫలితాలు. ఈ కన్య రాశి ఫలితాలలో ఉత్తరాపాద నక్షత్రము 2, 3, 4 పాదములు అనగా, హస్తా నక్షత్రము 1, 2, 3 పాదములు అనగా, చిత్తా నక్షత్రము 1 పాదము అనగా కలిస్తేనే కన్య రాశి ఫలితాలు. మరి ఈ కన్య రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయములో చూసుకుంటే ఆదాయములో 14, ఖర్చులో 2, రాజపూజిత 6, అవమానాలు 6. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు సతపథమైపోతుంటారు. ఎందుకంటే కష్టపడుతుంటారు కానీ దాని దగ్గర ఫలితఫలం లేకుండా అయిపోతుంటారు. ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు. చదువు పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎన్నో విధానాలు ట్రై చేస్తుంటారు. ఎన్ని విధానాలుగా ట్రై చేసినా కూడా చెడము తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. వీళ్ళని నమ్మిన వాళ్ళే మోసం చేస్తుంటారు. బంధుమిత్రులతో మోసము, స్నేహితులతో ఇబ్బందులు, స్త్రీలతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా విద్యాదారులకి విద్యారంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ, ఉద్యోగ రంగంలో కానీ మార్పులు, చేంజెస్లు కొన్ని రాబోతున్నాయి. మరి ఈ సంవత్సరంలో పెళ్ళిళ్ళు కానీ, గృహప్రవేశాలు కానీ అద్భుతంగా జరగాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో కనబడుతున్నాయి. మరి ఆరోగ్య సమస్యలు కొన్ని చాలా వరకు హెల్త్ ప్రాబ్లాలు కొన్ని కనబడుతుంది. హెల్త్ ప్రాబ్లం అంటే మనం చిన్న ప్రాబ్లం అనుకుంటాం, అదే పెద్దగా అవుతుంటుంది. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు. మరి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోకుండా మీరు 24 గంటలు పని అనుకుంటూ మీ టయాన్ని మొత్తాన్ని ఆ కష్టంలోనే ఉంటే మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి, ఆరోగ్య సమస్యలు. ఆ సమస్యలను మీరు బాగు చేసుకోవాలంటే మీరు పడ్డ ఇన్ని రోజుల కష్టం అది ఒక వారం 10 రోజుల్లోనే వెళ్ళిపోతుంటాయి ఆ డబ్బులని. ఎందువల్ల అంటే మీరు పెద్ద హాస్పిటల్లో పడ్డప్పుడు మీకు ఒక వారం 10 రోజుల్లోనే 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఖర్చు అయిపోతుంటాయి. మరి మీరు ఇన్ని రోజులు పడ్డ కష్టము, ఇన్ని రోజులు పడ్డ ఆలోచన మొత్తం వ్యర్థమైపోతుంది కదా. అందువల్ల ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని మించింది ఏదీ లేదు నాన్న. ఆరోగ్యం మీరు బాగుండాలంటే ముందు మీరు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. మీరు తినే పదార్థాలు కూడా కొన్ని జాగ్రత్త పడాలి. ఏదంటే అది ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోవటం, ఏదంటే అది తిన్నారనుకోండి దానివల్ల మనకి లేనిపోయినవి కూడా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఈ నెలలో కొన్ని అవకాశాలు, గుర్తింపులు, పెద్ద కార్యక్రమాలు రాజకీయ రంగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ మీకు కొన్ని అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి. మరి రాజకీయ నాయకుల్లో కూడా కొంతమందికి పెద్ద గుర్తింపులు కూడా కొన్ని రావాల్సి ఉన్నాయి. కొన్ని చేంజెస్లు కూడా కొన్ని రాబోతున్నాయి. ఎందుకంటే పార్టీ మార్పుల నుంచి కూడా కొన్ని ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీ పోవటం, ఆ పార్టీ నుంచి ఇంకో పార్టీకి పోవటం అలాంటివి కూడా మీ జాతక యోగంలో కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా శత్రువులతో కొన్ని ఇబ్బందులు, కొన్ని మీకు ఈ నెలలో వినోదాలు అంటారు. అంటే మీకు ఒక సంతోషమైన వార్త, ఒక సంతోషాన్ని మీకు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన ఆ సంతోషాన్ని మీరు వినబోతున్నారు. అదే అతి త్వరలో, అతి దగ్గరలోనే మీకు కొన్ని రాబోతున్నాయి. కాబట్టి ప్రేమ సమస్యలో చూసుకుంటే మీరు తొందరపాటు వల్ల మీ జీవితానికే, లైఫ్కే దెబ్బ కొడుతుంది. ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ కాదు. ప్రేమ అంటే ఎదుటివాడి మనసులో తెలుసుకోవాల్సిందే ప్రేమ. ఈ ఆడపిల్లలో నుంచి మగవాడికి, మగవాడి నుంచి ఆడవాళ్ళకి వాళ్ళిద్దరి మధ్యలో అనేది ఒక కదలిక ఉండి, ఒక ప్రేమ, అభిమానము, కొన్ని రోజులు కలుసుకోవటము, మాట్లాడుకోవటము. అవి కొంతమంది ఏమనుకుంటారంటే 4 సార్లు పార్క్కి వెళ్ళి వచ్చి 4 సార్లు సినిమాకు పోయొచ్చినంత మాత్రంలో ప్రేమ కాదు. ప్రేమ అంటే ఒకళ్ళ మాట ఒకళ్ళు అర్థం చేసుకోవటం,
ఒకళ్ళ లైఫ్ గురించి అర్థం చేసుకోవటం. మరి ఇది మనం చేసేది కరెక్టా కాదా, ఈ నిర్ణయం తీసుకుంటే బాగుంటుందా బాగోదా అని మన నిర్ణయం తీసుకోవాలి. కానీ మనం ఏం పర్వాలేదులే, ప్రేమించేసాము, ఏజీ ఉందిలే, ప్రేమించేసాము అనుకొని తప్పడుగేసేసారనుకోండి, లైఫ్ లాంగ్ వరకు మీరు బాధపడాల్సి వస్తుంది. ఎందువల్ల అంటే మీరు ప్రేమించి మీరు ఆ స్త్రీని పెళ్లి చేసుకొని మీరు దూరం వెళ్ళిపోయిన తర్వాత దాని నుంచి మీకు లేనిపోయిన సమస్యలు ఎలా వస్తాయంటే, అటు నుంచి కానీ ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ మీకు వాళ్ళ వాళ్ళ మైండ్లో కానీ వాళ్ళ మనసులో కానీ ఆ ప్రేమని మీరు పోగొట్టుకుంటారు. ఆ ప్రేమను మీరు పోగొట్టుకున్న తర్వాత, ప్రేమ పోయిన తర్వాత మీకు అద్దం పగిలిపోయిన తర్వాత అది ఎంత అతికిచ్చినా కూడా అతకదు. అదేవిధంగా మీకు ఆ ప్రేమ పోయిన తర్వాత మీ బంధువు మిత్రులు, అత్తామామలు, అత్త మామ, అమ్మ నాన్న, అన్నదమ్ములు, అక్కచెల్లు, వదిళ్ళు వీళ్ళంతా దూరం అయిపోతారు. కాబట్టి మళ్ళీ మీకు ఆ ప్రేమను మీరు పొందాలనుకొని మీరు ఎన్నో విధానాలుగా ట్రై చేస్తుంటారు. ఎన్నో విధానాలుగా ట్రై చేసినా ఆ ప్రేమ మీకు దొక్కదు. ఎందుకు దక్కదంటే, మీకు పిల్లలు కనుక్కొని వచ్చిన తర్వాత మీరు మాకు తప్పైపోయింది అనేది మీరు చెప్తుంటారు. అలాగ చెప్పిన దానివల్ల వాళ్ళకి లోన ఒక రకం ఉంటుంది, బయట వరకు క్షమించాను పొమ్మంటారు. అదేవిధంగా మనసులో నుంచి రావాలి కానీ ప్రేమ బయట నుంచి వస్తే అది ఎన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజుల వరకే. అది మనసులో నుంచి వచ్చే ప్రేమ లైఫ్ లాంగ్ వరకు ఉంటుంది. అది బయట నుంచి వచ్చే ప్రేమ కొన్నాళ్ళ వరకే ఉంటుంది. అదేవిధంగా మీరు కొంత జాగ్రత్తలు తీసుకునేట్టుగైతే మీ జీవితానికి బాగుంటుంది. కాబట్టి మీరు చేయాల్సింది జై శ్రీరామ్, శ్రీరాముని మీరు పూజించాలి. ఆ శ్రీరాముని పూజించిన దానివల్ల మీలో ఉన్న కష్టాలు, దరిద్రాలు, దోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. ఆ శ్రీరామ నామాన్ని మీరు జపించినట్టుగైతే మీకు మంచి జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేయాల్సిన కార్యక్రమం మీకు అభివృద్ధి కలుగుతుంది. మీరు ఏది అనుకుంటారో అది మీకు తప్పకుండా ఆ భగవంతుడి దయ వల్ల మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీరు చేసే పనిలో ఏముంది, మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే పనులు ఎలా ఉండాలి అనేది చూసి జాతక చక్రం వేసి అన్నీ చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్య ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.